హలో తెలుగు ట్రేడర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఒక బెస్ట్ ట్రేడర్ అవ్వాలి అంటే ఫస్ట్ నీకు ఈ పాయింట్ నువ్వు యాడ్ చేసుకో. నువ్వు అంతకుముందు ట్రేడింగ్ స్టార్ట్ చేసి లాసెస్ అయి ఉంటే ఓకే, ఫ్రెష్ స్టార్ట్ చేయి. ఓకే, ఫ్రెష్ స్టార్ట్ చేయి. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. అంటే ఏంటి, ఫ్రెష్ స్టార్ట్ అంటే ఎలా ఉండాలండి నీ మైండ్ సెట్? అగైన్ ఓకే, అగైన్ నేను లాస్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేశాను రికవరీ చేయడానికి అన్నట్టు కాకుండా ఒక క్లీన్ మైండ్ సెట్తో. ఓకే, సో పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది, గతం గత. ఓకే, నేను మళ్ళీ వస్తున్నా, మళ్ళీ నేను సో స్క్రాచ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అన్నట్టు స్టార్ట్ చేయి. ఓకే, ఈ పాయింట్ యాడ్ చేసుకో. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే, నువ్వు స్టాప్ లాస్ పెట్టావో లేదో నాకు తెలీదు. అగైన్ స్టాప్ లాస్ ఫస్ట్ రిస్క్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడతా. రిస్క్ మేనేజ్మెంట్లో మళ్ళీ వస్తాయి కొన్ని పాయింట్స్. ఓకే, ఓకే, స్టాప్ లాస్. సో ఇప్పుడేంటి పొజిషన్ అంటే ఇక్కడ ఇలా ఏంటంటే స్టాప్ లాస్ మీరు పెట్టడం స్టార్ట్ అయ్యారనుకోండి, తర్వాత మీకు ఏం వస్తుంది ఈ పాయింట్ కనెక్టివిటీగా? స్టాప్ లాస్ తర్వాత టార్గెట్ వస్తుంది. సో మీకు టార్గెట్ స్టాప్ లాస్ ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఏంటంటే పొజిషన్ సైజింగ్. ఓకేనా, రిస్క్ పర్ డే. ఓకే, రిస్క్ పర్ డే, రిస్క్ పర్ ట్రేడ్. ఓకే, ఇది ఎంతమందికి తెలుసు? అంటే ప్రీమియం వాళ్ళు వదిలేయండి, మీకు తెలుస్తుంది కొంతమందికి. అంటే బిగినర్స్ మీరు కూడా ఎవరికైనా తెలియకపోతే వినండి. ఓకే, రిస్క్ పర్ ట్రేడ్ ఈ పాయింట్ ఎప్పుడైనా విన్నారా? ఓకే, ఈ పాయింట్ ఎవరైనా విన్నారా? ఎవరైతే క్వశ్చన్ అడిగారో సో మీరు కూడా చూడండి. ఓకే, సో అనిల్ బ్రో. ఓకే, సో ఇది కూడా నువ్వు యాడ్ చేసుకో, రిస్క్ పర్ డే, రిస్క్ పర్ ట్రేడ్. ఓకే, అంటే ఏంటి, ఇది నేను వీడియో చేశాను ఒకసారి, రిస్క్ మేనేజ్మెంట్ పూర్తిగా ఆ వీడియో చూడు. ఆ వీడియో చేశాను, ఆ వీడియో చూడు. రిస్క్ పర్ ట్రేడ్ అండ్ రిస్క్ పర్ డే. ఓకే, దాంతోనే మీకు రిస్క్ మేనేజ్ చేయడం, పొజిషన్ సైజింగ్. ఓకే, పొజిషన్ సైజింగ్ ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత ఇంకొక మూడో పాయింట్ ఏంటంటే సైకాలజీ. ఓకే, సో సైకాలజీతో పాటు మీకు సైకాలజీలో మళ్ళీ కొన్ని పాయింట్స్ వస్తాయి. ఓకే, సైకాలజీలో కొన్ని పాయింట్స్ వస్తాయి. ఏంటి అవి చెప్పండి? ఈ వీడియో ఎంతమంది చూశారు? ఆ వీడియో చెప్పండి గైస్, అందరూ చెప్పచ్చు. ఓవర్ ట్రేడింగ్ లో Yeah. ఫియర్, చెప్పండి చెప్పండి. రిస్క్ గ్రీడ్, రివెంజ్ ట్రేడ్. ఎమోషనల్ కంట్రోల్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పేషెన్స్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఈ మీకు సో స్టాక్ మార్కెట్ ఏంటంటే, స్టాక్ మార్కెట్ ఏమొస్తుందంటే స్టాక్ మార్కెట్లో సో పేషెన్సీ ఉన్న వాళ్ళకి డబ్బులు, ఇంపేషెన్సీగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. ఇది ఒక ఏటీఎం మిషన్ అంటారు. ఓకే, డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే మిషన్. సో పేషెన్సీగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దగ్గర డబ్బులకి, సో పేషెన్సీ లేని వాళ్ళ డబ్బులు వస్తాయి. ఓకే, సో అందుకనే స్టాక్ మార్కెట్లో అంత మనీ, హ్యూజ్ మనీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో స్పాన్ ఆఫ్ స్మాల్ టైంలో. ఓకే, బట్ ఇక్కడ ఏంటి, రిస్క్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నీకు ఓపిక లేకపోతే కాలిపోతావు. ఓకే, ఓపిక లేకపోతే కాలిపోతావు. ఓపిక లేకపోతే కాలిపోతావు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఫియర్, రీడ్. హోమో ఎంట్రీ, ఇంకొకటి ఉంది, అది చెప్పండి. రివెంజ్ రివెంజ్ ట్రేడింగ్. ఎస్, ఓ ట్రేడింగ్, రివెంజ్ ట్రేడింగ్. ఓకే, అన్నీ కవర్ అయిపోయాయి గైస్. ఓకే, అన్నీ కవర్ అయిపోయాయి. ఓకే, సో యా, ఈ ఎమోషన్స్ అన్నీ, ఇవన్నీ ఎమోషన్సే, వాటిలోనే వస్తాయి. ఓకే, సో యా, ఎగ్జాక్ట్లీ గైస్. అండ్ మీరు ఈ పాయింట్స్ నేను చెప్పింది ఏంటి, ఇది 5 కాదు, ఇది ఈబీసీలు కూడా రావు, ఏబీసీలు రావు అన్నాడు. ఓకే, మీరు స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే ఫ్రెష్ స్టార్ట్ అండి.
అందరికీ చెప్తున్నాను. సో మీరు ప్రీమియం గ్రూప్లో ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఇదే చెప్తాను. ఓకే, ఏది స్ట్రెస్ తీసుకోకుండా ప్రీవియస్ లాసెస్ని వదిలేయండి. మీరు పోయిన 10 లక్షల్ని మీరు సంపాదించలేరు. ఓకేనా, వెంటనే. ఓకే, అది ఎందుకు కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఓకే, మీరు ఫ్రెష్ స్టార్ట్ చేయండి. ఇక్కడి నుంచి మీది ఉన్న క్యాపిటలే మీ డబ్బులు. ఓకే, సో ఎంత? ఓకే, రిస్క్ మేనేజ్మెంట్ తర్వాత మెయిన్ పాయింట్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్. అన్న నువ్వు స్టాప్ లాస్ పెట్టట్లేదు అంటే, ఓకే, స్టాప్ లాస్ పెట్టట్లేదు అంటే నువ్వు ట్రేడింగ్ చేయట్లేదు, గ్యాంబ్లింగ్ చేస్తావు. దీంట్లోనే నువ్వు యావరేజ్ చేస్తావు, పడుతుంది, కింద పడుతుంది. సో కింద పడినట్టు ఎట్లా పెరుగుతా అంటావు. పెరుగుతుంది అన్న. ఎప్పుడు పెరుగుతుంది? ఎక్స్పైరీ లోపల నీకు ఏదైనా టైం బాగుంటే, లేదంటే నీకు ఆ నుంచి కానీ అవుట్ ఆఫ్ ద మనీలో ఉంటే సున్నా. సున్నా అన్న, క్లియర్ సున్నా అది. ఇంకా నీకు డబ్బులు రావు, పోతాయి. ఓకే, 100%. నువ్వు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు అన్న, నువ్వు నార్మల్గా ఒక 10,000ని ఒక 50,000 లక్ష కూడా చేసేసి ఉంటావు. నీకు నాకు తెలుసు, 1,00,000 కూడా చేసేసి ఉంటావు వితౌట్ స్టాప్ లాస్, వితౌట్ రూల్స్. ఓకే, బాగానే ఉంటుంది. సో సపోజ్ ఓకే, నువ్వు నార్మల్గా రెగ్యులర్గా 1,00,000తో చేస్తున్నావు. ఒక 5,000 ఈరోజు సంపాదించావు, 5,000 ఇంకో రోజు సంపాదించావు. 5,000 అంటే ప్లస్లే, రోజు ప్లస్సే. చాలామంది ఇది కూడా చేస్తారు, 5,000 చాలు చాలు అనుకుంటారు. 5,000 సంపాదిస్తారు. వరుసగా ఫిఫ్త్ డే కూడా, అరే నీ అమ్మ ఏంట్రా నాయన, నేనేంద్ర ఎంత పెద్ద ట్రేడర్ అయిపోయాను. రోజుకి 5,000 అంటే నెలకు 30,000. 10,000 ఇంటూ 20 మంత్కి 1,00,000. లేదు, ఇప్పుడు 20 కూడా అనరు, 30 డైరెక్ట్. 30 రోజులు అంటే 22 రోజులు కాదు, 30 రోజులు 30. ఇంటూ అంటే 1,00,000. అబ్బో, నేను ఇంక మామూలు కాదు నాయన. అక్కడ తెచ్చినట్టు. ల్యాండ్ ఖాళీగా ఉందా చెప్పురా పంపిస్తా. రే మీ ఏరియాలో ఎంత ఉందిరా అంకనం? ఎంత- ఎంత ఉందిరా, ఇది ఎంత ఉందిరా? మాత్రం నిజం ఇది. ఉమ్. ఇది ఒక బిగినర్ ట్రేడర్స్లో ఇదే ఉంటుంది. వాళ్ళ ఒక చిన్న పాయింట్ పట్టుకొని ఇదో 25,000 సంపాదించారు కదా, 1,25,000 అయింది. ఆ, పోకండి, ఆ. సీరియస్ మ్యాటర్. సో అదే చేస్తాం. యా, సో 1,65,000 అయింది. దీంతో పాటు దీంట్లో తీసి సమ్వాట్ ఫ్రెండ్స్ కూడా పార్టీ, నేను పెద్ద ట్రేడర్ అయిపోయాను. ఓకే, అండ్ సో ఏదో ఒకటి కొనేస్తారు. 25,000 విత్డ్రా కూడా పెట్టేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, దాన్ని ఖర్చు పెట్టుకోవడానికి. సరే పోనీ, అవ్వలేదు పని. 25,000, 1,25,000 ఉంది డబ్బులు, మీరు విత్డ్రా పెట్టలేదు, ఖర్చులు పెట్టలేదు. ఓకే, నెక్స్ట్ రోజు మీరు ఎలాగో మీకు స్టాప్ లాస్ అలవాట్లేదు కదా. ఓకే, స్టాప్ లాస్ అలవాట్లేదు. మీరు ఎలాగో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఎంట్రీ తీసుకుంటారన్న. ఒక ఎంట్రీ తీసుకుంటారు, బ్రేక్అవుట్ మీద ఎంట్రీ తీసుకుంటారు అనుకోండి. ఎంట్రీ తీసుకుంటారు, అయ్యో పాపం పుల్ బ్యాక్ వచ్చింది, ఇక్కడ తీసుకోరు. రే బ్రేక్అవుట్ల మీద తీసుకునేది ఎవర్రా, గొర్రెలరా, చెప్పిల్లా, పుల్ బ్యాక్ మీద తీసుకోవాలంటాడు. సరే, పుల్ బ్యాక్ మీద తీసుకున్నారు. అది స్టాప్ లాస్ నువ్వు ఎలాగో పెట్టావు కదా, సాయిరామం, అంతే అస్సం. ఓకే, ఇక్కడ దాకా వచ్చిందాక నేరుగా వెయిట్ చేయవు. ఇక్కడ దాకా వచ్చిందాక నేరుగా వెయిట్ చేయవు. ఇక్కడ రే ఇది ఎలాగో పడింది కదా, ఇంత బయింగ్ ఉంది కదరా, సో ఖచ్చితంగా స్ట్రెంత్ మళ్ళీ ఈ 0.5 లెవెల్ వస్తారా, యాడ్ చేయి ఇంకొక 4 లాట్స్, ఏమవుతుంది అంటాం. సరే యాడ్ చేస్తాం, బాగానే ఉంది. సో అది కొంచెం పైకి వెళ్తుంది. సంవాట్ Average. యావరేజ్ చేస్తావు. సంవాట్ నీకేంటి అట్లీస్ట్ ఒక 1,000, 2,000 లాస్, అది చిన్నగా కాస్ట్ దగ్గరికి వస్తుంటుంది. ఎగ్జిట్ అవ్వచ్చు కదా. ఇందాక వచ్చింది కదరా 4,000, అలాగే వస్తే ఎగ్జిట్ అవుతాను లేరా అంటావు. ఓకే, వస్తుంది. సో ఒక 1,000 వస్తుంది, 2,000 వస్తుంది, 3,000 కూడా వస్తుంది, తప్పని పడిపోద్ది. సాయిరామ్. ఓకే, ఇదేదో నా గురించే చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఇది అందరి గురించి అండి, ఎవ్రీ ట్రేడర్ ఇదే దగ్గర నుంచి ఉంటుంది. స్టార్టింగ్ లో చేశానండి. నేను ఇలాగే ఉన్నాను బ్రో, సేమ్ టు సేమ్. ఓకే, ఇక్కడ మీరు ఏంటి నా గురించి చెప్పినట్టు, నా గురించి చెప్తున్నాను మీకు, అది మీ గురించి కనెక్ట్ అవుతుంది. ఇది అందరు ప్లే చేసే క్యారెక్టర్, అందరు వేసారు ఈ పాత్ర ఆల్రెడీ. యా యా ఆల్రెడీ దియా. ఆల్రెడీ కాషన్ కియా. సో అందుకే ఇంత ఎగ్జాక్ట్లీ నేను దెబ్బతిన్నాను కాబట్టి సేమ్ మీకు కూడా ఇలాగే చెప్పగలుగుతున్నాను, బాలకృష్ణ లాగా. ఓకే, సో అర్థం చేసుకోండి, ఇలాగే జరుగుతుంది ట్రేడింగ్. అప్పుడు ఏంటి, ఆ రోజు మీరు కోల్పోయేది ఎంత తెలుసా, ఈ యావరేజ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఒక 50-60% క్యాపిటల్ కోల్పోతారు. అండ్ ప్రాఫిట్ పోయండి. సో అదేంటి, ఆ 1,00,000 కాస్త 40,000కి 50,000కి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు పడతారండి రియల్ ఈ 5,000 రూపాయలు ఇంకా ఆగరు. ఓకే, ఇక్కడ దాకా 5 రోజులు బాగుంటుంది. ఈ లాస్ వచ్చిన తర్వాత మీ మైండ్ సెట్ ఏమవుతుందంటే,
పక్క రోజు కూడా 5,000 వస్తుంది. మనం ఏం చేస్తాం? రే ఒరే నీకు బుద్ధుందా, బుర్ర ఉందా, నీకు ఉందా అంటాడు. సో నువ్వు నిన్న పోయింది నా ఎంత పోయింది, 50-60 వేలు పోయింది, 5,000 సరిపోద్దా, కొట్టు క్వాంటిటీ కొట్టు, కొట్టు కొట్టు క్వాంటిటీ కొట్టు, 5,000 నీకు సరిపోదు అంటాడు. మొత్తం క్వాంటిటీ పెట్టేస్తాం. సో ఈ 40,000 కాస్త ఏ ఈ 20,000కో 10,000కో వస్తుంది. సో ఈ ఒకటే రోజు 10,000 అది క్వాంటిటీ రాదని అవుట్ ఆఫ్ ద మనీ పోతాం. ఇప్పుడు ఏం చేస్తాం? ఇంకా రియల్ గేమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకెలాగో క్వాంటిటీ 10,000 ఉంది, 15,000 ఉంది, దీన్ని మనం విత్డ్రా పెట్టుకోం. దీన్ని ఏం చేస్తాం? క్వాంటిటీ రావట్లేదు కదా సార్, అవుట్ ఆఫ్ ద మనీ పోతాం. అవుట్ ఆఫ్ ద మనీ తీసుకుందాం. ఎక్స్పైరీస్లో హీరో జీరో కాల్స్ తీసుకుందాం అంటాం. హీరో జీరో కదండి, ఇది 0-0 కాల్. ఓకే, మన ఒకటే రోజు లాస్ మొత్తం రికవరీ. సో ఆ రోజు మొత్తం లాస్ రికవర్ అవుతుందేమో అని ప్లాన్. అది ఎట్లయింది అంటే ఆ రేంజ్ కి వచ్చేపాటికి ఇంతే పోయింది. 10,000 ఉంటే ఉంటుంది, పీక్తుంది. అసలు పట్టించుకో, నువ్వు ఆరామ్సే స్నాక్స్ అవి తెచ్చుకొని తింటా. డబ్బులు అవి డబ్బులు అన్నట్టు కాదు, అసలు అప్పటికే వెళ్ళిపోయింటది అంతా. యా యా సో ఇప్పుడు ఏంటి, ఆరామ్సే కాలు మీద కాలు వేసుకొని సో మనం స్నాక్స్ కూడా పెట్టుకుంటాం. 1,25,000 పోయింది, ఒక్క 10,000 మేము ఏం కానీ ఇంకేమవుద్ది, పడుకో అంతే. ఇదే మైండ్ సెట్లో ఉంటుంది అవలపై. సో అకౌంట్ లో అయిపోతుంది. సాయిరామ్. ఇది ఏంటి, ఈ సైకిల్ రీసైకిల్ అవుతా ఉంటుంది. సో ఏడేడే తిరుగుతుంటాం మనం. ఓకే, నెవర్ గివ్ అప్ అంటే లాసెస్లో నెవర్ గివ్ అప్ కాదయ్యా స్వామి. ఓకే, ఇప్పుడు ఇది ఒక కాన్సెప్ట్ ఉంది బ్రో. స్టాక్ మార్కెట్లో నేను అసలు ఎంత లాస్ అయినా నెవర్ గివ్. ఏం నేర్చుకుంటున్నావు నువ్వు? ఆ లాస్ నుంచి నీకేంటి? ఓకే, ఆ కొత్త లాస్ నుంచి మిస్టేక్ నువ్వు నేర్చుకున్నావు. మిస్టేక్ చేస్తాం. ఉమ్, బ్రో నువ్వు 1000 పోగొట్టినా దాని నుంచి ఎంతో కొంత నేర్చుకోగలగాలి. ఓకే, అది రాంగ్ రైట్ ఏదో ఒకటి నేర్చుకో. అది గుడ్ లెర్నింగ్ బ్రో. గుడ్ లూజింగ్ ఈక్వల్ టు గుడ్ లెర్నింగ్. సో ఈ సేమ్ పాయింట్ మిస్టేక్ అంటే ఇంకా ఏం అంతే కదా నేర్చుకున్నట్టు. బ్రో, అంతే. సో స్టాప్ లాస్, ఇంకా రిస్క్ పర్ డే. ఓకే, రిస్క్ పర్ డే అంటే నువ్వు డేకి 4-5% రిస్క్ పెట్టుకో బ్రో. ఇది నీకు ఒక హెల్దీ. నేను ఇంకా కొంచెం లైక్ నా దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉంది, నేను ఇంకా సేఫ్ అంటే 1%-2% అండి రిస్క్. 1%-2% రిస్క్ అంటే నీకన్నంత పీస్ఫుల్ మైండ్ ఇంకా రాదండి అసలు. నువ్వు ఏమన్నా అందరు అదే స్టార్టింగ్ లో చేస్తారు, కానీ క్యాపిటల్ పెరిగినట్టు 1% కి వచ్చేస్తారు చాలా మంది. పెద్ద సేఫ్ సేఫ్ ట్రేడింగ్. కాకపోతే ఇది నేను మీకు ఎందుకు చెప్పట్లేదంటే మీ దగ్గర అంత క్యాపిటల్ లేదు కాబట్టి, మనకు అన్ని లాట్స్ కూడా రావు కాబట్టి, మనం సేఫ్ ట్రేడర్స్ కాబట్టి ఆల్మోస్ట్. సో మనం మనం సెక్యూర్గా ఉంటాం కాబట్టి 4-5% మేనేజ్ చేస్తాం. ఓకే, 4-5% మనం క్లియర్గా మేనేజ్ చేయగలం కాబట్టి నేను 4-5%. సో 5% ఎగ్జాంపుల్ కాబట్టి. సో 1,00,000లో నేను 5,000 పర్ డే రిస్క్ తీసుకుంటాను. 2% అది 2.5 స్ప్లిట్ చేస్తాను రిస్క్ పర్ ట్రేడ్కి. ఓకే, సో దానికి తగ్గట్టు నేను క్వాంటిటీ తీసుకుంటా. ఇది నాకు పొజిషన్ సైజింగ్లోకి పాయింట్ అవుతుంది. ఓకే, 2,500 లాస్ రావాలి ముందు. నేను ఫస్ట్ ఫిక్స్ అయ్యేది ఏంటి, నాకు లాస్ రావాలి. నా లాస్ నాకు రావాలి. వచ్చినప్పుడు ఎంత వస్తుంది? ఓకే, నేను ఒక సపోజ్ 750 రూపాయలు, 10 రూపాయలు స్టాప్ లాస్ పెడితే 1,500 3,000 రిస్క్. ఓకే, నాకు 3,000 రిస్క్ రాకూడదు, 2,500 రిస్క్ రావాలి కదా. అప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడ? అవును, 150. యా, సో 150 కానీ 225 కానీ. ఓకే, 225 అనేది మీ బడ్జెట్లోనే ఉంటుంది. ఎందుకంటే 750, 1,500, 2,250 సరిపోయింది. ఓకే, మీ లిమిట్లోనే ఉన్నట్టు కదా. అర్థమైందా బ్రో? సో ఇలా పొజిషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో అప్పుడు సపోజ్ 15 పాయింట్లు అంటే 2 లాట్స్కి వచ్చాయి. ఓకే, అప్పుడు కూడా నీకు క్లారిటీ రావాలి. సో సైకాలజీలో పేషెన్సీ ఎంత ఇంపార్టెంట్, ఎమోషన్స్ కూడా అంతే. ఓకే, సో పేషెన్స్ కి ఎగ్జాంపుల్ ఈ రోజే. ఎస్. ఓకే, సో ఎంత ఓపిక్గా ఉన్నావు అండి, నీకు కావాల్సిన ట్రేడ్ కోసం నువ్వు ఎంత ఓపిక్గా ఉన్నావు? నువ్వు కావాల్సిన ట్రేడ్స్ కోసం నువ్వు ఎంత ఓపిక్గా ఉన్నావు? నువ్వు అనుకున్న డైరెక్షన్ నీకు వస్తేనే ఎంట్రీ. ఓకే, సమ్వాట్ మళ్ళీ ఫియర్. ఓకే, మీరు ఎంట్రీస్ కోసం ఎలా చూస్తారంటే ఫియర్ ఉంటుంది. ఎలా? మీరు కరెక్ట్ ఎంట్రీ పడతారు. ఓకే, ఏ బ్రేక్అవుట్ వస్తుంది ఈ పాయింట్ మీద, సో పర్ఫెక్ట్ ఎంట్రీ ఉంటుంది. కాకపోతే భయం వల్ల ఎంట్రీ కాలేదు. ఓకే, లేదా ఈ సపోర్ట్ కాడ మంచి ఎంట్రీ పడుతుంది, మీ పాయింట్స్ అన్నీ కనెక్ట్ అవుతాయి, బట్ ఎంట్రీ తీసుకోలేరు. భయం, ఎందుకంటే స్టాప్ లాస్ అవుతుంది అన్న మీకు డన్.
ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్లో నువ్వు ట్రేడ్ చేస్తున్నావు అంటే నీకు రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే, కానీ క్యాలిక్యులేటివ్ రిస్క్ అనేది ఒకటి ఉంటుంది. నువ్వు ఎంత కోల్పోవాలి, ఎంత కలిపోవాలి అనేది ఒక పాయింట్ నువ్వు పెట్టుకున్నావు అంటే నువ్వు ఒక పర్ఫెక్ట్ ట్రేడర్ అయిపోతావు. ఓకే, ఫస్ట్ దానికి తీసుకో. అంటే లాస్ వస్తాయి, కాకపోతే ఒక చిన్న చిన్న లాసెస్ వస్తూ నువ్వు లాంగ్ రన్లో సస్టైన్ అవుతావు, నేర్చుకుంటావు, చాలా నేర్చుకుంటావు. ఓకే, నువ్వు నేర్చుకున్నది అంతా ఇంత కాదు, సూపర్ సూపర్ క్వాలిటీ ఆఫ్ లైక్ ట్రేడింగ్ నేర్చుకుంటావు. ఎందుకంటే ఈ దెబ్బలు తగులుతుంటే అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రాఫిట్స్ వస్తుంటే, చిన్న చిన్న లాస్ వస్తుంటే లాంగ్ రన్లో సస్టైన్ అవుతావు. ఓకే, యా. సో తర్వాత ఫియర్ అనేది అండ్ ఈ ఫియర్ అనేది ఇంకో విధంగా కూడా వస్తుంది. ప్రీవియస్ లాసెస్ వల్ల అండ్ పెద్ద పెద్ద హ్యూజ్ లాసెస్, పెద్ద పెద్ద దెబ్బలు తగులు ఉంటాయి. అరే మళ్ళీ పోతే నేనేమైపోతాను, ఓకే నా క్యాపిటల్ పోతే ఇంకేంటి. సో ఇని సగం ప్రాబ్లమ్స్ పెట్టుకుంటారు. ఓకే, యా, ఆలోచించండి, కన్ఫర్మేషన్స్ కోసం ఆలోచించండి, బయింగ్ కోసంగా కొట్టేయండి, స్టాప్ లాస్ కొట్టాలండి. స్టాప్ లాస్ కొట్టకపోతే కూడా మీకు పిల్లోడు అల్లరి చేయకపోతే వాడికి ఏదో జబ్బు ఉన్నట్టు, మన ట్రేడింగ్లో స్టాప్ లాస్ కొట్టకపోతే మనం ఏదో తప్పు చేస్తున్నట్టు. ఓకే, మనకి ఏదో సో స్టాప్ లాస్ అనేది అసలు నీకు స్టాప్ లాస్ కొట్టట్లేదంటే మనం ఏదో ట్రేడింగ్లో ఏదో చేస్తున్నట్టు. ఓకే, ఏదో చేతబడులు గీతబడులు చేస్తున్నట్టు అర్థం చేసుకోండి. సో ఇంకా ఫియర్ గురించి మాట్లాడేసాం. గ్రీడ్ అంటే ఏంటంటే గ్రీడ్. సో నేనేమి గ్రీడ్ పెట్టుకోవద్దు అంటలే, కాకపోతే క్యాలిక్యులేటివ్ గ్రీడ్ పెట్టుకోమంట. చాలామంది ఈ పాయింట్ చెప్పరు. ఓకే, అవసరం, నీకు అత్యాశ అవసరం, కానీ క్యాలిక్యులేటివ్ అత్యాశ. నేనేం చెప్తాను, ట్రైలింగ్ అనేది క్యాలిక్యులేటివ్ అత్యాశ అంటాను. ఓకే, అత్యాశ అంటే ఏంటి, మేబీ రావచ్చు అని ఒక కుతూహలం, ఒక ఆశ కదా, అంతే కదా, ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్. కరెక్ట్. సో మనకు ఉండాలి, మనం ఏ కైండ్ ఆఫ్ అత్యాశతో ఉంటుంది మన ట్రేడింగ్లో. ఈ పాయింట్ ఎవరు చెప్పరు, నేను చెప్తున్నాను కదా. సో మనం క్యాలిక్యులేటివ్ అత్యాశ, క్యాలిక్యులేటివ్ గ్రీడ్తో ఉంటాం. ఇప్పుడు మనం ట్రయల్ చేసామండి, మనం ఇక్కడ దాకా టార్గెట్ అనుకున్నాం, ఇక్కడ దాకా ట్రయల్ చేసాం, మహా అయితే 150కి వెళ్ళిపోతాయండి, వెళ్ళిపోద్దేమో అనే కదా ట్రయల్ చేస్తున్నాం, అంతే కదండి. కానీ నేను స్టాప్ లాస్ పెట్టకుండా వదిలేస్తే అది గ్రీడ్. ట్రైలింగ్ చేసుకుంటే సో ఇది క్యాలిక్యులేటివ్ గ్రీడ్ ఉండొచ్చు. ఈ పాయింట్ ఎక్కడా లేదు, నోట్ చేసుకోండి. ఓకే, సో అందరూ ఏంటంటే గ్రీడ్ ఉండకూడదు అన్న, ఉండాలి, గ్రీడ్ ఉండాలి. సో నాది గ్రీడ్ అంటే ఎంతమంది, సో క్యాలిక్యులేటివ్ గ్రీడ్ అంటే నేను చూపిస్తాను చూడండి ఎగ్జాంపుల్. ఓకే, సో నా ట్రేడ్స్ అనేది చూస్తే, ఓకే మీరు చూడండి, చిన్న చిన్న లాసెస్, పెద్ద పెద్ద టార్గెట్స్ 1:4, 5, 6 ఇలా కూడా వస్తుంటాయి. ఏమంత అత్యాశ అంటే తీసుకో, డబ్బులు తీసుకో, నువ్వు క్యాలిక్యులేటివ్ గ్రీడ్ ఉంటే అది తప్పులేదు. ఓకే, వితౌట్ క్యాలిక్యులేషన్స్తో చేస్తేనే ఇబ్బంది. యా, సో ఇక్కడ గ్రీడ్ గురించి మాట్లాడుకుందాం. అగైన్ బ్యాక్ టు టాపిక్స్. ఓకే, గ్రీడ్లో, ఓకే మీకు గ్రీడ్ ఉండకూడదని అందరు చెప్పుంటారు, నేనేం చెప్తాను, క్యాలిక్యులేటివ్ గ్రీడ్ పెట్టుకోండి అంటున్నాను. ఓకే, సో ఇది నీకు మంచి ట్రేడ్స్ ట్రైలింగ్ చేసుకోవడానికి, మంచి ప్రాఫిట్ రావడానికి, నువ్వు పెట్టిన రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వడానికి నీకు ఒక పాసిబిలిటీ ఉంటాయి. సో క్యాలిక్యులేటివ్ గ్రీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఎంతమందికి నేను ఈరోజు లైవ్లో ఎన్ని పాయింట్స్ చెప్పాను, మీరు ఇలా చేస్తారు, మీరు ఇలా చేస్తారు, మీరు ఇక్కడ ఎంటర్ అవ్వద్దు, మీరు ఇక్కడ ఎంటర్ అవ్వద్దు, మీరు ఇక్కడ ఎంటర్ అవ్వద్దు, చెప్పానా లేదా అండి. ఓకే, సో ఏంటంటే మిస్ అయిపోతాం ఆ ఆపర్చునిటీ. ఇక్కడ మిస్ అయిపోయిందండి ఆపర్చునిటీ, అయిపోయింది. నేను ఏం చేశానండి, ఈ అంటే ఈ 30 నిమిషాలు ఓపిక్గా వెయిట్ చేశానా లేదా. అవును. 30 నిమిషాలు వెయిట్ చేసి, ఓకే ఇది పట్టాం, ఓకే ఇది పట్టాం. అంటే నేను ఇక్కడ ఒక ట్రేడ్ ఇచ్చానండి, ఈ లెవెల్లో బయ్యింగే ట్రేడ్ ఇచ్చాను, 5 పాయింట్స్ ఎస్ఎల్ ఇచ్చాను. ఓకే, అది 10 పాయింట్ టార్గెట్ వెళ్ళింది. కాకపోతే ఏంటి ఆ మధ్యలో ఏం జరిగింది, మనం కొట్టెళ్ళింది. మనల్ని కొట్టేసి వెళ్ళింది. యాక్సెప్ట్ చేసాం, వెంటనే నాకు ఈ క్యాండిల్ ఈ ఏరియాలో ఒక మంచి క్యాండిల్ పడ్డది, లో ఎంట్రీ పడ్డది. సో ప్లాన్ చేసుకున్నాం, మంచి టార్గెట్, మనకు కావాల్సిన టార్గెట్ వచ్చింది, బుక్ చేసాం. కరెక్టా. ముందులో కవర్ అయిపోయి ప్రాఫిట్ లేదండి అయింది. ఎక్కడ మిస్ అయిపోద్ది అని చెప్పి హయ్యర్ లెవెల్స్ ఎంట్రీ అయిపోతారు. ఇదండి, ఈ లెవెల్లో కూడా ఎంట్రీ తీసేసుకుంటారు గైస్, ఈ లెవెల్లో కూడా ఎంట్రీ తీసేసుకుంటారు, హైయర్ లెవెల్లో తీసేసుకుంటారు. అంటే ఇక్కడ
ఇది పడుతుంది కదా, ఇంత స్ట్రాంగ్ క్యాండిల్స్ లో లెవెల్లో తీసేసుకుంటారు స్టాప్ లాస్. ఓకే, ఇవే మీకు ఆ, ఆ, నేనే బ్రో అది అంజీ గారు, మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ ఉంటే, ఇవి ఉంటే మీకు అస్సలు పాయింటే కాదు, మీరు ట్రేడింగ్కి ఎలిజిబుల్ అవ్వరు. ఇక్కడ చూడండి, ఇంకొక పాయింట్ చెప్తాను. సో ఇవన్నీ అన్న ఇన్ని చెయ్యాలా ట్రేడింగ్ అంటే, చెయ్యాలి. ఇన్ని ఇన్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఒక కారు బొమ్మ వేస్తాను అవ్వకండి, సీరియస్ మ్యాటర్. ఓకే, కారు బొమ్మ, కారు ఇది ముందా ఇది వెనక? ఇట్లా అండి రెక్టాంగల్. ఏం బ్రదర్ కారు? ఓకే, సో ఇది కార్ బ్రో అనుకో. కారు బొమ్మన్నారు. కార్ కాదా ఇది? సరే, కార్ అని రాస్తాలండి. ఏదో ఏదో కొడుతుంది ఇది. సరే, కార్ అని రాశాను, కార్ అనుకోండి. ఓకే, టైర్లు బయటకు వచ్చేసే. అంటే పైన ఇటు సైడ్ నుంచి తీసామండి, అంటే 3D. 3D బొమ్మను. ఓకే ఓకే, Yes. ఆల్రైట్. Yeah, yeah. ఆ సో లోపల ఎవరి ఇంకెవరు కార్ లేరండి, ఇది మనిషి చూస్తే ఉన్నాడు. తాబేలా కనిపిస్తుంది కానీ అది కారే, ఎందుకంటే అది కాదు, కార్ అని రాస్తారు. సో నేను అందుకే కార్ అని రాశాను మీ ఇలాంటి వాళ్ళ కోసం. ఓకే, యా, చలో. సో ఇప్పుడు ఏంటి, ఇవన్నీ ఎందుకు ఉండాలంటే ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఒక కార్లో కూర్చున్నారు. ఓకే, కార్లో కూర్చున్నారు. ఫ్రెష్ స్టార్ట్ అంటే ఇదండి. ఓకే, ఫ్రెష్ స్టార్ట్ అంటే కార్లో కూర్చున్నారు, స్టీరింగ్ పట్టుకున్నారండి, వెళ్ళిపోద్దా కారు? రెడీ? కారు వెళ్ళిపోతుందా? పోదు. ఓకే, ఇది కావాలి. సో ఎక్సలేటర్, సో యాక్సిలేటర్ అండ్ బ్రేక్, క్లచ్, ఓకే, సైడ్ మిర్రర్స్ అండ్ స్పేస్, ఓకే, స్పీడ్ కంట్రోలు, ఓకే, ట్రాఫిక్లో ఆగడం, చలానాసు, అదే మన టోల్. ఓకే, సో పెట్రోల్ కావాలి బ్రో ఫస్ట్. అన్ని పెట్రోల్ ఇదే, పెట్రోల్ ఇదే, క్యాపిటల్. అది ఇచ్చేస్తాం, క్యాపిటల్ పెట్టేస్తాం. ఓకే, సో తర్వాత వచ్చి నిలబడినప్పుడు ఆగడం. సిగ్నల్స్ కూడా ఆగడం. అంతే, ఇవన్నీ ఉంటేనే కదా నువ్వు డ్రైవర్ అవుతావు. లైసెన్స్ రో బ్రో, అది లేకపోతే పోద్ది కారు, బట్ ఉండాలి. ఓకే, అది కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు పోలీసులకు కూడా భయపడవు కదా ఇంకా. ఓకే, సో ఇవన్నీ కారుకి, ఇప్పుడు కార్ డ్రైవింగ్కి ఇవన్నీ అవసరమా లేదా? అవసరం. బ్రేక్ లేకపోయినా, క్లచ్ లేకపోయినా, స్టీరింగ్ యా, లేకపోయినా పోతుందా? పోతుంది. పోతుంది, మనతో పాటు పోతాం మనం కూడా. మనం కూడా పోతాం అంతే. అంతే, అది కూడా అంతే, ఇది కూడా అంతే. ఏవి లేకపోయినా పోతాం, నడుస్తుంటాం, ఏదో ఒక రోజు పోతాం. పోతారు, మొత్తం పోతారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, కార్ ట్రాక్స్ అన్నవి ఎస్ఎల్. అంతే. కూడా బతుకుతాం. బతుకుతాం. ఓకే, రేపు వస్తావు మళ్ళీ, రేపు చూసుకుందాం. ఓకే, మళ్ళీ రిపేర్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే, మీకు ఇవన్నీ అవసరం అంటాను, ఇవన్నీ అవసరం. 4 పాయింట్లు అడిగారు, ఈ 4 పాయింట్లు కాకుండా 40 పాయింట్లు యాడ్ చేశాను, అవన్నీ ఉన్నాయి. అన్న ఇది మర్చిపోయాను, మళ్ళీ ఇంకొకటి చెప్పు అన్న, ఇవన్నీ నీకున్నాయా ఇప్పుడు అంటే, ఎగ్జాక్ట్లీ అన్న నాకున్నాయి, కాకపోతే 95%. ఓకే, నేను కూడా మిస్టేక్ చేస్తాను, ఎందుకంటే నేను మనిషిని. సరే, 90% వేసుకోండి, నేను మనిషినే. ఓకే, నాకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, నాకు కూడా అంటే కొన్ని కొన్ని ఉంటాయి. ఓకే, నేను 80 to 90% పర్ఫెక్ట్. ఓకే, నేను ఆ 10 to 20% డిఫెక్ట్, ఎందుకంటే నేను ఒక మనిషిని, నాకు కూడా కొన్ని ఉంటాయి, కొన్ని తప్పులు చేస్తుంటాను, దాని నుంచి నేను ఎంతో కొంత నేర్చుకుంటాను. ఈ రోజుకి నేను నేర్చుకుంటా, ఎంత పెద్ద నాకు నాకు ఆల్మోస్ట్ 7 years ఎక్స్పీరియన్స్, స్టిల్ నేను తప్పులు చేస్తా. కానీ ఎంత చిన్న తప్పు అంటే అంత చిన్న తప్పు ఉంటుంది, మ్యాక్సిమం అవాయిడ్ చేస్తా. ఓకే, అందుకే నేను ఎక్కువ 100% చెప్పలా. ఇప్పుడు నేను చెప్పుకోవచ్చు కదా, మీరు లైవ్లో ఇంతవరకు నా దగ్గర ఒక మిస్టేక్ కూడా చూడరు, కాకపోతే నేను 80% అని చెప్తాను. స్టిల్ నేను కూడా 80 to 90% పర్ఫెక్ట్. సో నాకు తప్పులు జరుగుతుంటే, ఎందుకంటే నా బుర్ర మనిషి బుర్ర, అంటే మనిషి కోతి లాంటోడు. ఆ, అన్నిసార్లు చెప్పకండి ప్రవర్తన. అంటే నీ- కోతి ఊర్రా. అంతే అండి, కోతి బుర్రే. ఎగ్జాక్ట్లీ అండి, అంటే అక్కడి నుంచి వచ్చాను. అక్కడి నుంచి వచ్చాను, కాకపోతే సో అక్కడి నుంచి హ్యూమన్ ప్రాబ్లం. అసలు ఎర్రర్ లేకుండా హ్యూమన్ ఎవడు ఉంటాడు? ఎవడు ఉండడు. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు నేను ఏమంటాను, పర్ఫెక్ట్ కాదు అని చెప్పాను నేను, అందుకనే. సో ముందు నా పాయింటే చెప్పుకున్నాను, తర్వాత మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసి
బ్రో నేను అన్ని కరెక్ట్గా ఫాలో ఏదో ఒక టైంలో సో ఏదో ఒక పాయింట్లో ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం చిన్న బొక్క అయి ఉండాలి. సో ఇంకెవరైనా న్యూ బ్యాచ్ అనేది 29th స్టార్ట్ అవుతుంది. ఇంకెవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్, వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్.